హాయ్ అండి. నేను మీ డాక్టర్ కె. శివపార్వతి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ అట్ అమరా హాస్పిటల్. సాధారణంగా నేను ఇన్‌పేషెంట్ రౌండ్స్ ఏస్తున్నప్పుడు ఎవరికైనా సరే కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది, కిడ్నీస్ 2 ఫిల్ట్రేషన్ తగ్గిపోయాయి, మీకు డయాలిసిస్ చేయాలి అని చెప్పినప్పుడు చాలామంది నన్ను అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అసలు డయాలిసిస్ అంటే ఏంటి అని అడుగుతారు. మన కిడ్నీస్ మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నిటిని కూడా ఫిల్టర్ చేస్తాయి. సో, కిడ్నీస్ ఆర్ అవర్ న్యాచురల్ ఫిల్టర్స్. సో, ఎప్పుడైతే ఈ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గిపోతుందో మన బాడీలో వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ బిల్డప్ అయిపోతాయి. సో, వాటినే మనము యూరిమిక్ టాక్సిన్స్ అంటాం. అంటే యూరియా, క్రియాట్ ఇట్లాంటి టాక్సిన్స్ అన్నీ బాడీలో పెరిగిపోతూ ఉంటాయి. సో, ఇలా బాడీలో టాక్సిన్స్ పెరిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే, పేషెంట్ కిడ్నీస్ వీటిని ఇక మీదట నేను ఫిల్టర్ చేయలేను అని కంప్లీట్‌గా ఫిల్ట్రేషన్ గనుక బాగా తగ్గిపోయినప్పుడు, మనం వీటిని కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్‌గా ఒక మెషిన్ ద్వారాగా రిమూవ్ చేయాల్సొస్తుంది. అలా మన శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలని కిడ్నీస్ చేయలేనటువంటి పనిని ఆర్టిఫిషియల్‌గా, కృత్రిమంగా వేరే ఫిల్టర్స్ వాడతాం. వాటినే మనం డయలైజర్స్ అంటాం. అలా చేసేదాన్ని డయాలిసిస్ అంటాం. కానీ వాడుక భాషలో దీన్నేం చెప్తామంటే రక్త శుద్ధి ట్రీట్మెంట్ అంటాం. అంటే ఏమిటంటే మన రక్తాన్ని ఒక ఫిల్టర్‌లోకి పాస్ చేసి, ఆ ఫిల్టర్‌లో వేస్ట్ మెటీరియల్స్ అన్నీ బయటికి పంపేచేసిన తర్వాత, మళ్ళీ ఆ రక్తాన్ని శుద్ధి చేసి, దాన్ని మనం తిరిగి పేషెంట్‌లోకి పంపిస్తాం. మనం ఇక్కడ చూసినట్లయితే పేషెంట్ శరీరంలో నుంచి బ్లడ్ తీసుకునేదానికి నీడిల్స్ ఉపయోగిస్తాం. సో, ఆ నీడిల్ ద్వారా బ్లడ్ తీసుకొని, పక్కనే ఉన్నటువంటి డయాలిసిస్ మెషిన్‌లో ఉన్న బ్లడ్ పంప్ ద్వారా ఈ బ్లడ్‌ని మనము డయలైజర్‌లోకి పంపిస్తాం. సో, డయలైజర్‌లో డయాలిసిస్ జరిగిన తర్వాత తిరిగి ఇంకొక నీడిల్ సహాయంతో ఈ బ్లడ్‌ని పేషెంట్‌లోకి పంపిస్తాం. సో, ఇదేనండి మనకి డయాలిసిస్ అంటే. సో, మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు కానీ, మీ బంధువులకు కానీ ఎవరికైనా డయాలిసిస్ ట్రీట్మెంట్‌ని ఆప్షన్ చేయాల్సినొచ్చినప్పుడు సువిశాలమైన ప్రాంగణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, నిష్ణాతులైన టెక్నీషియన్స్‌తో పాటు అనుభవజ్ఞులైన డాక్టర్స్ పర్యవేక్షణలో డయాలిసిస్ ట్రీట్మెంట్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అమరా హాస్పిటల్‌ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.